No, I'm not a NEET aspirant, but the student who have died in NEET and the struggle they have gone through and the lathi charge government or the police have done to them was very inhuman of them. So we are here to support them. Okay, the way how police was behaved, is that correct? No, the way they have behaved, I got to know that some of the students have broken head of some girl also, like 12-year-old girl. So it is not like they should protect us, not they should beat us when we are raising our voice for correct things. They want to suppress us so that they can do more corruption or they can do more paper leaks. Okay. I think in the protest there is no, safety for girls there, over there. So what is your opinion on that? I think we have seen like most of the policemen were there who were harassing women, who were doing lathi charge, and who were also like slapping them. So, like, police are there to protect women. If we are not safe from them, then where we should go for our safety? So, whatever they did there was like it is very inhuman, and they should do like work on themselves more to increase their moral values and know how to respect a woman. So as a JE aspirant, what's your demand? So my demand is that this fellow should resign from his post so that the people who have suffered like somewhat they can get relief. But and for the upcoming years also like there should be a strict rule for like paper leakage. Do the paper leakage completely stops if he resigns? We cannot guarantee that if he resigns. Like for paper leakage, he is not only responsible. There is a system behind him who is responsible. So all the people who are responsible should be like taken accountable for the things they have done. So what are you going to tell him directly? So I would like to say, please resign from your post and let people live in rest. And he should take accountability for the 21 students who have died because of him. నీట్ లీకేజ్ వల్ల చాలా మంది సొసైటీకి సేవలు అందించాల్సిన డాక్టర్లు ఇంజనీర్లు ఈరోజు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలను అర్పిస్తున్నారు. వాళ్ళు సేవలు అందించాల్సింది వైద్య రంగంలో, అలాగే ఒక ఇంజనీర్లుగా సేవలు అందించాల్సిన వాళ్ళు ఈరోజు శవాలై తేలుతున్నారు. అయినా సరే నిమ్మకు నీరెత్తకుండా నెల నుంచి ప్రొటెస్టులు జరుగుతుంటే ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి సీఎంలు హీరోలు వచ్చేసరికి ఈరోజు మోదీ గారు ఒక వీడియో పెట్టిరు. ఇది ఎంతవరకు సమంజసం అంటే, ఇన్ని రోజులు పిల్లలు చేసే ఉద్యమాలు మీకు కనిపించలేదా? వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిరు, వాళ్ళ మీద కేసులు పెట్టిరు, వాళ్ళని ఇబ్బంది పెట్టిరు. మరి ఆ రోజు మీ సెల్ఫీ వీడియో ఎటుపోయింది? నైట్ ఎట్లా పెడతారు? నాకు అర్థం కాదు. అంటే మొత్తం ఇరు రాష్ట్రాలన్నీ విద్యార్థులు స్పందిస్తే ఎవరు లెక్కలోకి తీసుకోరు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు అక్కడికి కదిలొస్తే, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, విజయ్ లాంటి వాళ్ళు, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వస్తే తప్ప ఆ ఉద్యమానికి ఒక పరిపూర్ణత అనేది ఉండదా? అంటే నిరుద్యోగులు ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎగ్జామ్ వల్ల నష్టపోయిన వాళ్ళు, లీకేజీల వల్ల నష్టపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక భారం అవుతుందని బాధపడే స్టూడెంట్స్కి మీరు ఏం సమాధానం చెప్తున్నారు? వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు స్టూడెంట్స్కి సాలిడారిటీగా ఇక్కడికి వచ్చిండ్రు, కాకపోతే అక్కడ ప్రధానంగా ప్రభుత్వం ఏమంటుందంటే అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు స్టూడెంట్సే కాదు, వాళ్ళంతా యాంటీ నేషనల్స్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ముఖ్యంగా ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్నారో సోనం వాంగ్చుక్, ఆయన కూడా ఒక చైనీస్ ఏజెంట్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరు ఏజెంట్ ఆయన అయిండొచ్చు, ఏమనగా అయిండొచ్చు, ఇష్యూ అనేది జెన్యునే కదా. అక్కడ స్టూడెంట్స్ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కాదు అని అంటున్నారు కదా. ఇది మేము ఎదుర్కొన్నదే ఫేస్ చేసింది. ఇక్కడ మాకు కూడా అదే క్వశ్చన్ వస్తుంది, వీళ్ళు నిరుద్యోగులు కాదని, వాళ్ళు కూడా స్టూడెంట్స్ కాదని. వాళ్ళు పోరాటాలు చేసేటోళ్ళకి ఏదో ఒక పనింది అయితే వస్తుంది, ఖచ్చితంగా రంగు అయితే పూస్తారు. ఇదంతా మాకు కామన్. కానీ సరే, లీకేజ్ అబద్ధమా, పేపర్ లీకేజ్ అబద్ధమా, ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో జరిగింది అబద్ధమా? ఒకవేళ అది అబద్ధం అయితే నిరుద్యోగులు కూడా అబద్ధమే. ఎట్లయితే చెప్పండి, నాకు అర్థం కాదు. సరే, వాళ్ళకి మద్దతుగా అయినా కొట్లాడుతున్నాం అనుకోండి, న్యాయం చేయండి కదా. న్యాయం చేయకుండా మీరు ఏదేదో మాట్లాడితే ఎట్లా ఒప్పుకుంటాం? సో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అనేది వాళ్ళ బాధ్యత కంప్లీట్గా నిర్వర్తించిందా అని చెప్పేసి, ప్రాపర్గా నిర్వర్తించిందా? వాళ్ళ మోదీ ఇల్లు ముట్టడనేసరికి ఊరికొచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో మీరు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు కదా. మరి ఎందుకు ఇస్తలేరు? ఇక్కడ మీ ఇంటి మీద, మీ గాంధీ భవన్ పైన మేము దాడి చేయాలా? మీ గాంధీ భవన్ ఉండదు చూడండి, చెప్తున్నాం. మీరు నరేంద్ర మోడీ ఇంటి మీదకి ఎట్లా పోయిరో ఇక్కడ మీ గాంధీ భవన్ పైనకి కూడా మేము అట్లే వస్తాం. చూడండి మేడం, ఈరోజు అంటే నీట్ పేపర్ లీకేజ్, ఒక పరీక్షా పత్రం లీకేజ్ అంటే అది పెద్ద సమస్య. విద్యార్థులు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి చదువుకుంటారు, చదువుకొని ఎగ్జామ్ మూమెంట్లో చాలా ప్రిపేర్ అయ్యి, అంటే
ఎగ్జామ్ గురించి వెయిట్ చేసి వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అట్లాంటి ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీకేజ్ అయ్యింది అని క్యాన్సిల్ చేయడము, విద్యార్థుల భవిష్యత్తు చీకటిమయం చేయడము ఎవరు ఇచ్చారు వీళ్ళకు బాధ్యత చెప్పండి ఒక్క నిమిషం. ఎందుకంటే ఎంతోమంది ఇంతకు పదుల సంఖ్యలో ఇప్పటికే పేపర్ లీకేజ్ అయింది. ఎటువంటి చర్యలు ఇప్పటివరకు కాలేదు. నిజంగా చెప్తున్నాను, ఇట్లాంటి పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది భవిష్యత్తు చీకటిమయం అయిపోతుంది. అంతేకాకుండా ఈరోజు చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ ప్రిపేర్ అవుతారు అంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే ఎంతెంత ఉత్సాహం ఉంటుందో సెకండ్ టైం ప్రిపేర్ కావాలంటే అది ఆ ఉత్సాహం రాదు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు చాలా చీకటిమయం అయిపోతుంది. ఎందుకంటే ఒక విద్యార్థిని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది నిర్ణయించేది నీట్ కానీ ఇలాంటి పరీక్షలే మనం నిర్ణయిస్తాయి. ఇలాంటి వాటిని లీకేజీ ఇప్పుడు మనం మెయిన్ స్టూడెంట్ తరఫున ఏం డిమాండ్ ఉంది, మీరు లీకేజ్ చేసిర్రు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కానీ రిజైన్ చేయమంటున్నాము. అదొక్కటే. కానీ వీళ్ళు పట్టించుకోవడమే మానేశారు. నిజంగా ఒక చిన్న శాంతియుతంగా జరుగుతున్న నిరసనను ఏమో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారని అంటారు. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే అసలు అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు విద్యార్థులే కాదు, వాళ్ళంతా యాంటీ నేషనల్స్ అని మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు విద్యార్థులకు మద్దతు తెలపడానికి ఇప్పుడు ఈ రోజు అయింది టీఆర్ఎస్పీ తరఫున మేము మద్దతు తెలపడానికి వచ్చాము. మేము స్టూడెంట్స్ కాదు, కానీ స్టూడెంట్స్కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఒక లీడర్కి అవసరం ఉంటుందా లేదా? అంటే వాళ్ళ సమస్యను కేంద్ర ప్రభుత్వానికి తీసుకోవాల్సిన ఉంటుందా?